హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ బ్యాంక్ ఆక్షన్లో బెస్ట్ 25 ప్రాపర్టీస్ అనేవి ఈ వారం మనకి సేల్కి అయితే వచ్చాయండి. వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ మేము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసామన్నమాట. మరలా దీన్ని బల్క్గా మీ దాకా చేరాలనే మా తాపత్రయం అనమాట అండి. ఇందులో మనకి అపార్ట్మెంట్స్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్ మరియు ఇండస్ట్రీ ఏరియాస్లో కమర్షియల్ ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్ మరియు కమర్షియల్ షాప్స్, ఈ విధంగా మనకి బెస్ట్ 25 ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయన్నమాట అండి. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 40 to 30% వరకు చాలా తక్కువకే మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేవి వచ్చాయన్నమాట అండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా పడమట ప్రైమ్ లొకేషన్లో 302 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది మనకి ఆక్షన్లో సేల్కి వచ్చిందండి, చాలా తక్కువ ప్రైస్కి. సో చూడొచ్చండి, ఇలా ఇంటి ముందు రోడ్డు అనమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి. సో ఇది మొత్తంగా G+2 బిల్డింగ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలానే ఫస్ట్ ఫ్లోర్లో మరియు సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో మనం ఉంటూ కూడా రెంట్స్ కానీ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనమే యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా రీసెంట్గానే అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా 1,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 1,60,00,000 నుంచి ఆక్షన్లో వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 1,70,00,000, 80,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఎవరైతే విజయవాడ సిటీ బెంచ్ సర్కిల్కి పడమటకి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 2,25,00,000 పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట. సో ఒక మంచి ఆఫర్ కింద మనకి సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో 243 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ బిల్డింగ్ కూడా మనకి G+2 బిల్డింగ్ అనమాట. స్ట్రక్చర్ పరంగా ఓల్డే అండి, కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలాగే రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అనమాట. సో మనం ఇప్పుడు లోపల వీడియో అనేది చూద్దామండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్లో కూడా పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అండి. ఈ నెలకి రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి 30,000 నుంచి 40,000 దాకా రెంట్స్ వస్తాయన్నమాట. ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 1,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 1,60,00,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందండి, 1,70,00,000, 80,00,000 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము వివరిస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. మెయిన్ సెంటర్ అనమాట అండి. మంగళగిరి మెయిన్ సెంటర్కి చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 2,10,00,000 పైనే వాల్యూ అనేది చేసిద్ది అనమాట. సో మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట. అపార్ట్మెంట్ది స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట, 30 ఫీట్ రోడ్డు అండి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి సెల్లర్ అనమాట అండి, కార్ పార్కింగ్. సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట.
సో ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ బడ్జెట్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 1100 ఎస్ఎఫ్టీ అండి. అలాగే అన్డివైడెడ్ షేర్ అనేది 45 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో చూడొచ్చండి, ఇది లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది వస్తుంది అనమాట అండి. సో ప్రజెంట్ ఇది మనకి ఆప్షన్లో ఉంది కాబట్టి ఫ్లాట్ అనేది సీజ్ చేయబడిందండి. సో పవర్ కట్ కూడా చేసిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కెరీర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఎదురుగానే టీవీ యూనిట్ అనేది కబోర్డ్ వర్క్తో చేయించారండి. బెడ్రూమ్ స్పేస్, హాల్ స్పేస్, కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట అండి. కబోర్డ్ వర్క్ కూడా చేయించారు. కిచెన్లో కూడా మనకి మోడ్యులర్ కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, వేలంపాటలో 30 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 30 నుంచి స్టార్ట్ అయ్యి 35, 40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు మిస్ చేయమాకండి. రెడీ టు మూవ్స్ అనమాట అండి. ఎటువంటి మెజర్స్ కూడా లేవండి. జస్ట్ మనం క్లీన్ అనేది చేయించుకుంటే సరిపోయిద్ది అనమాట. సో చాలా మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి, మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్కి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి చాలా దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా దగ్గర మనకి 2 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి. సో ఈ 2 కూడా మనకి బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట. ఒకటి వచ్చేసరికి 294 గజాలు అనమాట అండి. ఇంకొకటి మనకి 1790 గజాలు. సో ఇక్కడ మనకి 2 ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయన్నమాట అండి. ఫస్ట్ వచ్చేసరికి 294 గజాలండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట. సౌత్ వైపున మనకి 60 ఫీట్ రోడ్ అనేది ఉందండి. వెస్ట్ వైపున మనకి 33 ఫీట్ రోడ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకులో ఆర్పీ ప్రైస్గా 18,82,000కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 18,82,000 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అలా వేలంపాట్లో ప్రైస్ అనేది అది 19 లక్షలు, 20 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 1790 గజాలు అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. అలాగే ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్ అనేది 1,29,07,000కి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ బ్యాంక్ ఆప్షన్లో వేలంపాట అనేది 1,29,07,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 1,30 లక్షలు, 1,35 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో అమరావతి సిటీకి, మంగళగిరికి, అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా వస్తుందండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. కాజా టోల్ ప్లాజాకి చాలా దగ్గర వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్. ఫ్యూచర్లో కూడా ఇక్కడ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. సో ఎవరైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ వస్తున్నారో వారి కోసం అనమాట అండి ప్రాపర్టీ అనేది. ఏ ప్రాపర్టీని మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేవి వచ్చాయన్నమాట. సో అందుకోసం ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ నచ్చితే కానీ తప్పకుండా కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. కేవలం 11,60,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా చూడొచ్చండి, పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలాగే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఈ అపార్ట్మెంట్లోనే అనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 720 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 22 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం లేదండి, బైక్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి. సో చూద్దాం మనం ఫ్లాట్ లోపల అనేది. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి, బ్యాంక్లో సీజ్ చేసి పడింది కాబట్టి ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీని మీరు చూడాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ అనేది విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి. అలాగే ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 11,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వేలంపాట.
అది 12 లక్షలు 15 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి, అసలు మిస్ చేయమాకండి. సో మంచి తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. అది కూడా 2 BHK విజయవాడ ప్రసాదంపాడులో అనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ ఉయ్యూర్ విలేజ్లో మనకి 672 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఉయ్యూర్ మెయిన్ సెంటర్ నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి. సో చుట్టూ కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట, రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేయవచ్చండి, లేదంటే ప్లాట్స్ లాగా వేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట, పెద్ద రోడ్డే అండి. సో ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా ₹1,00,00,000 సేల్గా అనేది వచ్చిందనమాట అండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ₹1,40,00,000 వరకు వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా మంచి ఆఫర్కి సేల్గా అనేది వచ్చింది. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది ₹1,00,00,000 నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అది ₹1,10,00,000 ₹1,20,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అనమాట. ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి. సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ SFT అనేది 700 SFT ఇస్తున్నారు. అన్డివైడెడ్ షేర్ కింద 15 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇది ఆర్పీ ప్రైస్ అనేది 29,86,000కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ గమనికండి, బ్యాంకు వేలంలో మనకి 29,86,000 నుంచి స్టార్ట్ అయింది అనమాట వేలం పాట. అది 30 లక్షలు 35 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ ఏరియా అనమాట అండి. రెడీ టు మూవ్స్ అనమాట, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. సో జస్ట్ మనకి బ్యాంక్లో సీజ్ చేసింది కాబట్టి దుమ్ము అది ఉంటుందండి, క్లీన్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట. సో రెడీ టు మూవ్స్ అనమాట అండి, ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట. సో జస్ట్ మనం క్లీనింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చూపిస్తామండి. ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది లేదనమాట. మీకు ప్రాపర్టీ లోపల చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము అవైలబుల్ చేస్తాం అనమాట అండి లోపల విజిటింగ్కి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట, 20 ఫీట్ రోడ్డు అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. దీనికి టోటల్ SFT అనేది 750 SFT ఇచ్చారండి. పార్కింగ్కి 20 SFT అనేది ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద 24 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇది గొల్లపూడి 1 సెంటర్కి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చండి, మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట. సో ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అన్నటువంటి యూ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారనమాట. గోడలకి బైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. పైన అటక్ కూడా ఉందండి సామాన్లు స్టోరేజెస్ కోసం. సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడింది కాబట్టి ఇలా అయిపోయింది అనమాట అండి. మనం తీసుకున్న తర్వాత క్లీన్ అనేది చేయించుకుంటే బాగానే ఉంటుంది అనమాట. జస్ట్ మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో ఇది బెడ్రూమ్ అనమాట అండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడ చూడొచ్చు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి, అలానే POP సీలింగ్ కూడా చేయించారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో 19 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి.
సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో 19 లక్షల నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. అది 20, 22 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ విజయవాడ గొల్లపూడి సెంటర్లో. సో గొల్లపూడిలో ఎవరైతే ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి, అసలు వదులుకోమాకండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మురళీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి పెంట్ హౌస్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి కార్ పార్కింగ్ లేదండి, అలాగే లిఫ్ట్ కూడా లేదనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1350 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. 30 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇది సౌత్ ఈస్ట్ 2 కార్నర్ల ఫ్లాట్ అనమాట అండి. కేవలం 16 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనం లోపల వీడియో అనేది చూద్దామండి. సో ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ లాగా ఇచ్చారనమాట. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. సో మనం ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చు మీరు గెస్ట్ హాల్ అనమాట ఇది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. చుట్టూరా కూడా వాల్స్ అన్నీ కూడా వాల్ కెరీర్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. ఇది పూజ గది అనమాట అండి. పక్కనే మనకి ఇది 2 పూజ చేసుకునే విధంగా పూజ గది అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట అండి. సో ప్రజెంట్ ఇది బ్యాంక్లో సీజ్ చేయబడింది కాబట్టి దుమ్ము అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. బెడ్రూమ్స్లో కబోర్డ్ వర్క్ కూడా చేయించారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో 16 లక్షలకే కేవలం 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి, మేము విజిటింగ్ అనేది మీకు ఏర్పాటు చేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మరియు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 920 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. సో చూడొచ్చండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్స్ కూడా లేవండి. సో ఇది ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి లోపల వీడియో అనేది ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట. లోపల ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ చేయించారనమాట. బెడ్రూమ్ స్పేస్, హాల్ స్పేస్, కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. సో మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఆర్పీ ప్రైస్గా 20 లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో 20 లక్షల నుంచి స్టార్ట్ అయింది అనమాట. అది 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలు అనేది తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మొఘల్ రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో 115 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ హౌస్ అనమాట మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి. మొఘల్ రాజ్పురం మెయిన్ సెంటర్ నుంచి కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చండి స్ట్రక్చర్ పరంగా కూడా బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎక్కడ మేజర్ వర్క్స్ కూడా లేవండి, మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి, అది కూడా తక్కువ బడ్జెట్లో అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే ఫోన్ చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో 66 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి.
ఇంటి ముందు రోడ్డు మనకి 20 ఫీట్ రోడ్డు అనమాట. సో మనకి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. కేవలం 12 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. ఏరియా పరంగా కూడా మంచి ఏరియా అనమాట అండి. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 12 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంక్ వేలం టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఈ బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్డు అనమాట. సో ఇది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే అండి, కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. సో ఇప్పుడు మనకి బిల్డింగ్ అనేది 45 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే మనకి సుమారుగా 65 లక్షల పైనే వాల్యూ అనేది చేసేది అనమాట ఈ ప్రాపర్టీ. కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. తక్కువ బడ్జెట్లో మనకి మంచి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో 44 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇదే అనమాట బిల్డింగ్. కేవలం 10 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి. తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 20 ఫీట్ రోడ్డు అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఏరియా పరంగా కూడా మంచి ఏరియా అనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం. స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. మనకి కేవలం 10 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి. విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో మంచి ప్రాఫిట్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. అస్సలు మిస్ చేసుకోమాకండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉంది. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే తీసుకోండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బీసెంట్ రోడ్ దగ్గర మనకి కమర్షియల్ షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో వస్తుంది అనమాట అండి. సో బీసెంట్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది. మొత్తంగా ఇది 39 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 అడుగుల రోడ్డు అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆటో గ్యారేజ్ అనేది ఉందన్నమాట. ఇదే అనమాట అండి మనకి ఆప్షన్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది. మొత్తంగా ఇది 39 గజాల్లో దగ్గరుండి కట్టుకున్నారనమాట అండి. దీనికి రోడ్డు సోల కానీ వీధి పోటు కానీ ఏమీ లేదనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు 30 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ మనకి సుమారుగా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ వేలం టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందన్నమాట అండి. పడగొట్టుకున్న తర్వాత కూడా మనం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. రెంట్స్ పరంగా కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి రమేష్ హాస్పిటల్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో మనకి G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట, 40 ఫీట్ రోడ్డు అనమాట అండి. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఈ బిల్డింగ్ వచ్చేసరికి. ఎదురు మనకి కమర్షియల్ షాప్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. వెనకాల G+1 బిల్డింగ్ అనమాట. సో ఇది మొత్తంగా 89 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి. రెంట్స్ పరంగా కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. రమేష్ హాస్పిటల్కి అదేవిధంగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి, గురునానక్ కాలనీకి, మొగల్రాజ్పురంకి
చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి. సో మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఫ్యూచర్లో కూడా మనకి డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 40 లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి ఆత్మకూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అనమాట అండి. స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఇది 1674 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ కింద 60 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ అనమాట అండి. నార్త్ ఫేసింగ్ అనమాట. దీనికి జనరేటర్ పవర్ బ్యాకప్ ఉందండి. అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అనేది. సో ఇది మనకి బ్యాంకాక్స్లో 45,28,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే ఫోన్ చేయండి. ఈ ప్రాపర్టీకి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంజ్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో స్టెల్లా కాలేజ్ ఆపోజిట్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. టోటల్గా ఇది 950 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ కింద 47 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 4th ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, హాల్ స్పేస్ కానీ, బెడ్రూమ్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్, డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అయిన బెంజ్ సర్కిల్లో మనకి తక్కువ ప్రైస్లో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 35 లక్షల ఆర్పీ ప్రైస్ అనమాట అండి. ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. అప్పుడు మనకి 50 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట బ్యాంకాక్స్లో. కానీ ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారనమాట అండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట బెంజ్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ, విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో కేసర టోల్ ప్లాజా దగ్గర మనకి 3 ఎకరాల 17 సెంట్ల ల్యాండ్లో షెడ్స్ తోటి, మిషనరీ తోటి బ్యాంకాక్స్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ ప్రాపర్టీ అనమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మొత్తంగా 3 ఎకరాల 17 సెంట్లు అన్నమాట. దీంట్లో మనకి షెడ్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. అలాగే మిషనరీ కూడా సేల్గా అయితే వచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్లో. సో ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది 3,49,00,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి. కంచించర్లకు కూడా చాలా దగ్గరగా వస్తుంది. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. ఇండస్ట్రీ పరంగా మనకి ల్యాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. లేదంటే మనం ఓన్గా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో చూస్తున్నారు కదండి, ఇందులో మిషనరీ కూడా ఉందన్నమాట. ఈ మిషనరీతోటే మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఆఫర్ ప్రైస్ అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందండి. మళ్ళీ చెప్తున్నాను నేను, అస్సలు మిస్ చేయమాకండి. నచ్చితే మాత్రం తప్పకుండా చూసి తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ దగ్గర 175 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+3 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ బిల్డింగే అనమాట మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట.
ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో ఇదంతా కూడా కింద పార్కింగ్ సెల్లర్ అనమాట. ఫ్లోర్కి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తంగా 3 ఫ్లోర్లో 6 పోర్షన్స్ లాగా డిజైన్ చేశారనమాట. సో నెలకి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి 30,000 పైన రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఎవరైతే విజయవాడ సిటీలో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసం అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 1,09,39,000కి సేల్కి అయితే వచ్చిందండి ఆర్పీ ప్రైస్కి. సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట అండి. మనం తీసుకున్న తర్వాత రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. సో అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా ఉందండి, బోర్ వాటర్ అనేది. సో అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి తక్కువ ప్రైస్కే. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంకు ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు ప్రైమ్ లొకేషన్లో ప్రసాదంపాడు దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 710 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 20 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూడొచ్చండి, హాల్ స్పేస్ కానీ, కిచెన్ స్పేసు, డైనింగ్ స్పేసు మరియు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారనమాట అండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు. క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అండి. సో చూడొచ్చు మీరు వీడియోలో. వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండోస్ అనేవి ఉన్నాయన్నమాట. అలానే షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. సో చూడొచ్చు, ఫ్లాట్ అనేది చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనకి ఇది కేవలం 17,71,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 28 నుంచి 30 లక్షల వాల్యూ వరకు ఉంటుందండి. కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు వస్తుందండి. సో మనకి మొత్తంగా ఇది 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్నారన్నమాట. సో ప్రజెంట్ ఇది ఓల్డ్ బిల్డింగే అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 10 ఇయర్స్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 1.5 to 2 ఇయర్స్ అవుతుందండి. బిల్డింగ్ మెయింటెనెన్స్ లేక బిల్డింగ్ అనేది ఇలా ఉందండి. మనం తీసుకున్న తర్వాత మంచి పెయింటింగ్ అనేది వేయించుకుంటే సరిపోయిద్ది అనమాట. మేజర్ వర్క్స్ అయితే ఏమి లేవండి, మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. కేవలం 54 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి. నచ్చితే కానీ తప్పకుండా కాల్ చేయండి, మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి మీకు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో మనకి వాసవి కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. దీనికి టోటల్ ప్లెంత్ ఏరియా అనేది 340 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. కామన్ ఎస్ఎఫ్టీ అనేది 110 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద 15 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. దీనికి కార్గో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, అలానే పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో విజయవాడ సిటీలో మనకి కమర్షియల్ షాప్ చూసే వారికి ఇది మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి. కేవలం 20 లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి.
తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ 1 ప్రైమ్ లొకేషన్ అయిన కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో ఈ G+2 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 125 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట. కింద మనకి కమర్షియల్ షటర్ లాగా ఇచ్చారండి. అలానే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో 2,10,00,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందనమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది ఇంతకుముందు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. అప్పుడు 2,50,00,000 వరకు వాల్యూ అనేది ఇచ్చేసింది అనమాట. ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ అనేది మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. విజయవాడ 1 కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. ప్రాపర్టీ నచ్చితే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మంచి ప్రాపర్టీ అనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరులో మనకి 77 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో కింద కమర్షియల్ షాప్స్ లాగా రెంట్కి ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఇది నార్త్ సౌత్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి 30,000 పైన రెంట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రాపర్టీకి. సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. తక్కువ బడ్జెట్లో సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. కేవలం 33,20,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. బందర్ రోడ్ నుంచి సుమారుగా మనకి 1/2 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. పెనమలూరు మండలం వణుకూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట. సో తక్కువ బడ్జెట్లో మనకి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. నెలకి 30,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా మనకి 77 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. మనకి పైన స్లాబ్ వేసుకునే విధంగా పిల్లర్స్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. అసలు మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది ఇంకా 3 రోజులు మాత్రమే ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. మేము లైవ్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం మళ్ళీ చెప్తున్నా అండి. బ్యాంక్ ఆప్షన్ టైం అనేది అస్సలు లేదనమాట. త్వరపడండి. సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట అండి. బెస్ట్ 25 ప్రాపర్టీస్ అనమాట. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 40 to 30% వరకు వాల్యూ అనేది చాలా తక్కువకే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేవి వచ్చాయన్నమాట అండి. ఇందులో మనకి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, అలాగే ఇండస్ట్రీస్ ఏరియాస్లో కమర్షియల్ ల్యాండ్స్, ఈ విధంగా మనకి బెస్ట్ 25 ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మాకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. వీటి అన్నింటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అన్నీ కూడా బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.